హలో అండి. వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అను వ్లాగ్స్. సో, ఎవరైతే నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నారో హాయ్ దిస్ ఈస్ అనూష. మీరింకా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్‌లో మీరు చూడొచ్చు స్టిచ్చింగ్ వీడియోస్, సారీ డ్రెప్పింగ్ వీడియోస్, హెయిర్ కేర్, స్కిన్ కేర్ ఇంకా ఆన్‌లైన్ ప్రొడక్ట్స్ మీద రివ్యూ అయితే ఇస్తుంటాను. జెన్యూన్ రివ్యూ. సో, మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే ఇప్పుడే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేసేయండి. సో, ఈ వీడియో వచ్చేసి ఆలియా కట్ కుర్తీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించబోతున్నాను. ఇదొచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అండి. ఇప్పటి వరకు చూపించింది. అండ్ ఇదొచ్చేసి లైనింగ్ ఫ్యాబ్రిక్. మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి నా ఓల్డ్ హాఫ్ సారీ అండి. దాన్ని నేను ఆలియా కట్ కుర్తీ లాగా కన్వర్ట్ చేయబోతున్నాను. సో, దానికి ఇచ్చిన లేస్ తీసేసి అండ్ ఇలా లైనింగ్ అయితే తెచ్చుకున్నాను. ఇదొచ్చేసి 3 మీటర్స్ తీసుకున్నాను. సో, లైనింగ్ని ఇలా 4 ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మనం స్టిచ్చింగ్ స్కేల్స్ ఉంటాయి కదా. సో, స్కేల్ తీసుకుని ఫస్ట్ బోర్డర్స్ దగ్గర ఇలా లైన్ అయితే గీసేసుకున్నాను. అక్కడ మనకి సమానంగా ఉండదు కాబట్టి అది మనం కట్ చేసి ఫస్ట్ వచ్చేసి బాడీ పార్ట్ని కట్ చేసుకుంటున్నాను. బాడీ పార్ట్లో పొడవు వచ్చేసి మనకి 14 ఇంచెస్ అండి. 14 ఇంచెస్కి నేను ఒక మార్కింగ్ చేసుకుని సో, దానికి ఎదురుకుండానే ఇంకొంచెం దూరంలో ఇలా మార్కింగ్ చేసుకుని స్కేల్ తీసుకుని ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం షోల్డర్ని కొలుచుకోవాలి. షోల్డర్ లెంత్ వచ్చేసి నేను 6.5 ఇంచ్ పెట్టుకున్నాను. 6.5 ఇంచ్ పెట్టుకున్న తర్వాత చంక డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ అయితే పెట్టాను. ఇప్పుడు చెస్ట్ని కొలుచుకోవాలి. చెస్ట్ సైజ్ వచ్చేసి 35 అండి. సో, 35లో 4వ భాగం వచ్చేసి మనకి 8.7 ఇంచెస్ వస్తుంది. సో, అక్కడ వరకు మనం మార్కింగ్ చేసుకోవాలి చివరి నుంచి పెట్టుకుని. ఇప్పుడు ఖర్చు కోసం నేను 2.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు స్కేల్ తీసుకుని ఈ డాట్స్ని కలుపుతూ లైన్స్ అనేవి డ్రా చేసేసుకోండి. మీకు ఈజీగా ఉంటుంది. సో, ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఆర్మ్ రౌండ్ని మనం డ్రా చేసుకోవాలి. 1 ఇంచ్కి నేను ఇలా మార్కింగ్ చేసుకుని కర్వ్ స్కేల్ తీసుకుని సో, రౌండ్ అనేది డ్రా చేసేసుకున్నాను. ఇప్పుడైతే కర్వ్ స్కేల్ని కొంచెం లోపలికి ఇలా పెట్టుకుని ఇలా ఒక రౌండ్ అయితే డ్రా చేసుకోవాలి. సో, చంక భాగం లోతు ఉంటుంది కదా. సో, దాన్ని మనం ఇక్కడ ఎక్కువ తీయాల్సి ఉంటుంది. నేను కర్వ్ స్కేల్ని యూజ్ చేసి కొంచెం 1/2 ఇంచ్ లోపలికి ఇలా పెట్టుకుని రౌండ్ అయితే ఈజీగా డ్రా చేసేసుకున్నాను. సో, ఈ స్కేల్స్ అన్నీ నేను మీషోలో తీసుకున్నానండి. ఆల్రెడీ నేను దీని మీద ఒక షార్ట్ అయితే చేశాను. మీరు కావాలంటే చెక్ చేయండి. ఇప్పుడు మనం నడుము లూజ్ని కొలుచుకోవాలి. నడుము లూజ్ వచ్చేసి నాది 29 ఇంచెస్ అండి. 29 ఇంచెస్ని 4 భాగాలుగా చేస్తే నాకు 7.2 ఇంచెస్ వచ్చింది. సో, నడుముని కొలుచుకుని మార్కింగ్ చేసేసుకుని 3 ఇంచెస్ నేను ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి నెక్ భాగాన్ని డ్రా చేస్తున్నాను. 3 ఇంచెస్ అయితే నేను వెడల్పు తీసుకున్నాను అండ్ పొడవు వచ్చేసి 6 ఇంచెస్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇలా స్కేల్తో ఎల్ షేప్ అయితే గీసుకున్నాను. ఇప్పుడు కర్వ్ స్కేల్ తీసుకుని మనం వి షేప్ అయితే ఈజీగా ఈ విధంగా ఇచ్చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఆలియా కట్ షేప్ అనేది కట్ చేసుకోవాలి. దీనికోసం మనం 4 ఇంచెస్ పైకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. సో, 4 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి మనం ఖర్చు కోసం ఎక్కడి వరకు అయితే నడుము భాగాన్ని కొలుచుకున్నామో అక్కడ వరకు కూడా స్కేల్తో ఇలా క్రాస్గా పెట్టుకుని ఒక లైన్ అనేది ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్ ఎంత ఉందో మనం ఒకసారి టేప్తో కొలుచుకోవాలి. ఇలా కొలిచి చూస్తే నాకు 8.5 ఇంచెస్ వచ్చిందండి. సో, 8.5 ఇంచెస్ని నేను హాఫ్కి మార్కింగ్ చేసుకోవాలి. సో, అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ నేను ఇలా కిందకి మార్కింగ్ చేసుకుని కర్వ్ స్కేల్ తీసుకొని ఆలియా కట్ షేప్ అయితే మనం ఈజీగా ఇలా డ్రా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్యాబ్రిక్ మొత్తాన్ని ఎలా అయితే డ్రా చేసుకున్నామో ఆ విధంగా నీట్గా సిజర్ తీసుకుని ఈ విధంగా కట్ చేసేసుకోండి. మెయిన్ ఆలియా కట్ దగ్గర మనం చూసుకొని కొంచెం నీట్గా కట్ చేసుకోవాలి. ఆ షేప్ అనేది మనకి నీట్గా రావాలి. సో, చూసారు కదా నాకు ఏ విధంగా అయితే వచ్చిందో. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకుని ఏవైతే లైనింగ్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకున్నామో దాన్ని ఇలా నీట్గా పెట్టుకుని 2 ఇంచెస్ ఖర్చు ఉండేలాగా చూసుకుని షేప్ అయితే గీసేసుకోండి. ఇప్పుడు కింద భాగం ఉంటుంది కదా. సో, కింద భాగానికి ఆలియా కట్ షేప్ దీనికి కూడా ఇవ్వాల్సి ఉంటుందండి. ఓపెన్స్ ఏవైతే ఉన్నాయో అటుపక్కకి 4 ఇంచెస్ కిందకి మార్కింగ్ చేసుకోండి. సో, మనకి క్లోజ్ ఉన్న వైపు పైకి ఇలా క్రాస్గా ఒక లైన్ అయితే గీసుకొని ఈ విధంగా కట్ చేసేసుకోండి. దీనివల్ల మనం ఆలియా కట్ షేప్ అయితే ఇచ్చాం కదా బాడీ పార్ట్కి. సో, అక్కడికి మనకి ఈ కింద పార్ట్ అనేది
సరిగ్గా సరిపోతుంది అతికినప్పుడు. ఆ క్రాస్ అనేది మనకి అంతే అండి. కటింగ్ అయితే అయిపోయింది. నేను హ్యాండ్స్ని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో షార్ట్లో పోస్ట్ చేస్తాను, మీరు అక్కడ చూడొచ్చు. నేను ఇందులో అయితే యాడ్ చేయలేదు, వీడియో లెంత్ ఎక్కువైపోతుందని. సో ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చూద్దాము. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫస్ట్ మనం నెక్ని అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్ని ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్కి నీట్గా పెట్టుకుని ఇలా పిన్స్తో సెక్యూర్ చేసుకుని ముందు నెక్ని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఖర్చు వచ్చేసి మనం ఇలా రిమూవ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఖర్చుని తీసేసిన తర్వాత ఇలా డాట్స్ పెట్టుకోవాలి. డాట్స్ పెట్టేసుకుని మెయిన్ ఫ్యాబ్రిక్ని రివర్స్ చేసుకుని నెక్ అనేది నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. సో అడ్జస్ట్ చేసుకున్న తర్వాత పైనుంచి ఒక స్టిచ్ అనేది ఇలా వేసేసుకోవాలి. సో నేను వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా నెక్ దగ్గర నీట్గా చివరికి స్టిచ్ అనేది వేసుకోవాలండి. సో చూసారు కదండి నెక్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. కర్వ్ స్కేల్తో గీయడం వల్ల నెక్ చాలా మంచిగా వచ్చింది పర్ఫెక్ట్గా. ఇప్పుడు వచ్చేసి మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసేసుకోవాలి. సో కుట్టు నెంబర్ అనేది కొంచెం పెద్దది పెట్టుకొని ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసేసుకోవాలి. మొత్తం అంతా కూడా ఇలా సర్దుకుంటూ లూజ్గా సర్దుకుంటూ అటాచ్ చేసుకోండి. ఎందుకంటే మీరు టైట్గా పట్టి లాగితే కనుక ముడతలు అనేవి వచ్చేస్తాయి, ఫినిషింగ్ అంత నీట్గా రాదండి. సో మనం ఎప్పుడు కూడా లైనింగ్ని అటాచ్ చేసుకునేటప్పుడు ఫ్రీగా పట్టుకొని స్టిచ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మిగిలిన ఖర్చు అంతా కూడా ఇలా నీట్గా కట్ చేసేసుకోండి. ఆలియా కట్ షేప్ దగ్గర మాత్రం నీట్గా కట్ చేయండి, అండ్ ఆర్మ్స్ దగ్గర కూడా. సో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత నేను బ్యాక్ పార్ట్ని కూడా ఆల్రెడీ స్టిచ్ చేసేసాను. ఇప్పుడైతే మనం నెక్కి లేస్ని అటాచ్ చేసుకోవాలి. ఆలియా కట్ కుర్తీస్లో ఈ లేస్ మనకి బాగా ఇంపార్టెంట్ కదా. సో ఈ లేస్ వచ్చేసి నేను ఈ హాఫ్ సారీ స్టిచ్ చేసుకున్నప్పుడు ఈ లేస్ని సారీ మొత్తం 4 వైపులా హాఫ్ సారీ 4 వైపులా ఈ అటాచ్ చేసుకున్నాను ఈ లేస్ అయితే. సో సేమ్ ఆ లేస్ని తీసి మళ్ళీ ఈ డ్రెస్కి ఈ విధంగా అయితే వేసుకుంటున్నాను. వేరే లేస్ అయితే నేను తీసుకోలేదు. సో ఇలా నెక్కి నీట్గా పెట్టుకుంటూ ఆ కోణం దగ్గర చిన్న మడత ఇచ్చుకోవాలి. సో అలా మడత ఇవ్వడం వల్ల మనకి కోణం అనేది చాలా నీట్గా తిరుగుతుందండి. సో ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత రెండో వైపు కూడా మనం స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఈ విధంగా. సో లేస్ని అయితే అటాచ్ చేసేసుకున్నాము. నేను బ్యాక్ పార్ట్ని కూడా ఆల్రెడీ స్టిచ్ చేసేసానని చెప్పాను కదా. ఇప్పుడైతే డైరెక్ట్గా మనం భుజాలు అనేది అతుక్కోవాలి. సో భుజాలు రెండు కూడా మనం ఇలా కరెక్ట్గా పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. రెండు భుజాలు కూడా ఇక్కడ మనకి లేస్కి స్టోన్స్ ఉన్నాయి కదండి, అవి అయితే నేను తీసేసి స్టిచ్ అనేది వేసేసుకున్నాను. సో డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి భుజాలకి, ఎప్పుడు కూడాను కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు మనం బాడీ పార్ట్ని స్టిచ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు కింద పార్ట్ ఉంటుంది కదండి, సో దానితో ప్రిల్స్ అనేది పెట్టుకోవాలి. ప్రిల్స్ పెట్టుకునేటప్పుడు మనం క్లాత్ని సమానంగా తీసుకుని మిడిల్లోకి ఒక డాట్ అనేది పెట్టుకోండి. ఇప్పుడు మీకు అర్థమవుతుంది, నేను చూపిస్తాను చూడండి. బాడీ పార్ట్ ఏదైతే ఉందో దానికి పెట్టి చూపిస్తాను చూడండి. మీకు బాడీ పార్ట్ని ఇలా రెండు కింద ఫోల్డ్ చేసుకుని మిడిల్లో మనం ఇక్కడ ఇలా డాట్ పెట్టుకుంటే, క్లాత్ అయితే చాలా తక్కువగా ఉంది కదండి, ఎందుకంటే ఇది హాఫ్ సారీ కాబట్టి 3 మీటర్సే ఉంటుంది కదా. సో నేను సరిపెట్టి టాప్ అయితే కుడుతున్నాను. అవుట్పుట్ ఎలా వచ్చిందో కుట్టిన తర్వాతే తెలుస్తుంది మనకి. నేనైతే బాగానే వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇలా మిడిల్లో మనం ముందు ఈ రెండింటిని జాయిన్ చేసుకొని అప్పుడు మనం ఏదైతే ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకున్నామో అక్కడ వరకు నార్మల్ స్టిచ్ అయితే వేసుకుని అక్కడి నుంచి ప్రిల్స్ ఇలా చిన్నగా పెట్టుకుంటూ రావాలి. ఎందుకంటే క్లాత్ సరిపోదు కాబట్టి నేను చాలా సరిపెట్టి ప్రిల్స్ అనేవి పెడుతున్నానండి. చాలా చిన్నగా ప్రిల్స్ అయితే పెట్టుకుంటూ వస్తున్నాను. ఇది పట్టు క్లాత్ కాబట్టి ప్రిల్స్ అనేవి నేను ఈ విధంగా పెట్టుకొస్తున్నానండి. లేదంటే మనకి ఇప్పుడు రీసెంట్గా ప్రిల్స్ పెడుతున్నారు కదా, చాలా సింపుల్గా అయిపోతుంది. సో ఆ విధంగా అయితే పెట్టేదాన్ని, బట్ ఇది పట్టు క్లాత్ కాబట్టి నేను ఇలా నీట్గా అయితే పెట్టుకున్నాను. సో ప్రిల్స్ పెట్టేసిన తర్వాత లైనింగ్ని కూడా అటాచ్ చేసేసుకోవాలి. ఇక్కడే మనం లైనింగ్ని అటాచ్ చేసుకునేటప్పుడు దూరంగా ఇలా చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. లైనింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి తక్కువగా ఉంటుంది కాబట్టి. సో ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ వచ్చేసి చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని కూడా తీసుకుని ఇక్కడ కూడా ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. సో ఇక్కడ మనం సెంటర్లో మనం ముందు జాయింట్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రిల్స్ అనేవి అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టాలి కాబట్టి. సో ఖర్చు వరకు నార్మల్ స్టిచ్ వేసుకుని అక్కడి నుంచి ఫ్రిల్స్ పెట్టుకుని రావాలి.
సో ఈ ఫ్రిల్స్ పెట్టేటప్పుడు నేను చాలాసార్లు విప్పి పెట్టాల్సి వచ్చిందండి. ఎందుకంటే ఫ్రిల్స్ అస్సలు సరిపోయేవి కాదు. అస్తమానం అడ్జస్ట్ చేస్తూ పెట్టేదాన్ని. సో నాకు అలా 3 టైమ్స్ అటెంప్ట్ చేసిన తర్వాత నాకు కరెక్ట్గా వచ్చాయి. సో ఈసారి మీరు స్టిచ్ చేసేటప్పుడు ముందుగానే చూసుకోండి. సో ఈ విధంగా నేను మొత్తం ఫ్రిల్స్ అన్నీ నీట్గా చిన్న చిన్నగా పెట్టేసుకుంటున్నాను. సో అంతేనండి. ఫ్రంట్ కూడా ఫ్రిల్స్ పెట్టేసుకున్న తర్వాత మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇక్కడ కూడా మనం అటాచ్ చేసేసుకోవాలి. సో మొత్తం స్టిచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఆలియా కట్ షేప్ ఏదైతే ఉంటుందో అక్కడ మనం లేస్ని అటాచ్ చేసుకుంటాం ఈ విధంగా. సో షేప్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా నేను లేస్ని ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ పైన ఒక స్టిచ్ వేసేసుకుంటాను. సో ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత లేస్ని ఈ విధంగా యాడ్ చేసేసుకున్న తర్వాత రెండో వైపును కూడా స్టిచ్ వేసేసుకోవాలి. ఇదైతే లేస్ కొంచెం లావుగా ఉంది కాబట్టి ఫ్రిల్స్ని ఇలా నీట్గా సెట్ చేసుకుంటూ కింద కూడా మనం ఇలా స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుందండి. సో అంతే, లేస్ అటాచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ని అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. హ్యాండ్స్ లేకుండా డ్రెస్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకి. చూసారా, నేను నెక్కి అండ్ ఆలియా కట్ షేప్కి ఇలా లేస్ అయితే ఇచ్చిన తర్వాత చూడడానికి ఈ విధంగా ఉంటుంది. నేను హ్యాండ్స్ని ఆల్రెడీ స్టిచ్ చేసేసుకున్నాను. సో ఈ హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేను ఒక షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. వీడియో లెంత్ ఎక్కువైపోతుందని నేను ఇదైతే పెట్టలేదండి, వీడియోలో యాడ్ చేయలేదు. సో హ్యాండ్ని ఒకసారి ఇలా కొలుచుకుని స్టిచ్ వేసేసుకోవాలి సింపుల్గా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు. దీని మీద డబల్ స్టిచ్ కూడా వేసేసుకుంటాను మళ్ళీ రెండోసారి కూడాను. సేమ్ అదర్ హ్యాండ్ని కూడా నేను అలాగే అటాచ్ చేసేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ని అటాచ్ చేసేసుకున్న తర్వాత డ్రెస్ షేప్ అనేది మనం అటాచ్ చేసేసుకోవడమే, అంటే రెండు భాగాలు కలిపేసుకోవడమే ఈజీగా. ఇక్కడ నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఆలియా కట్కి సైడ్ కట్స్ ఇద్దాం అనుకుంటున్నాను. మొత్తం కలిపేయకుండా ఇక్కడ కట్స్ ఇద్దాం అనుకుంటున్నానండి. సో ఆ కట్స్కి కూడా నేను మిగిలిన లేస్ ఏదైతే ఉంటుందో అది బార్డర్ లాగా ఇద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడి నుంచి ఇదంతా కూడా నేను బార్డర్ లాగా లేస్ని అటాచ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను లేస్ని స్టార్ట్ చేశాను అటాచ్ చేయడం. మనం కట్స్కి మడతలు వేస్తాం కదండి, సో ఆ విధంగా వేయాల్సిన అవసరం లేకుండా మడత ప్లస్ లేస్ రెండు ఒకేసారి అయిపోయేటట్టుగా నేను ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని పైన లేస్ అనేది ఈ విధంగా యాడ్ చేసేస్తున్నాను. సో సింపుల్గా అయిపోతుంది మనకి. మళ్ళీ మడతలు వేసుకుని దానిపైన లేస్ వేయడం అంటే చాలా కష్టమవుతుంది కదండి. నాకు ఈ లేస్ని ఇలా అటాచ్ చేయడానికి చాలా టైం అయితే పట్టింది. సో మనం లేస్ని ఈ విధంగా కూడా అటాచ్ చేసేసుకోవచ్చు సింపుల్గా. లేస్ అనేది కొంచెం ఇలా లావుగా ఉంటే మనకి ఇదైతే ఈజీ అయిపోతుంది. సో కార్నర్స్ దగ్గర ఇలా మడత పెట్టుకుని లేస్ అయితే నేను మొత్తం ఇలా అటాచ్ చేసేసుకుంటున్నాను. సో రెండు వైపులా వెనక భాగం అండ్ ముందు భాగంలో కూడా లేస్ అటాచ్ చేసేసిన తర్వాత డ్రెస్ని పూర్తిగా కలిపేసుకోవడమే. సో మనం ఫుల్గా కలపాల్సిన అవసరం ఉండదు. ఎక్కడి వరకు అయితే కట్స్ పెట్టుకోవాలనుకుంటున్నామో అక్కడి వరకు హ్యాండ్ దగ్గర నుంచి ఒక స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. సో హ్యాండ్ లూజ్ వచ్చేసి నేను కొలుచుకున్నాను, అక్కడి నుంచి స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేశాను. సో ఈ స్టిచ్చింగ్ తర్వాత మనం ఆర్మ్స్ కూడా ఆర్మ్ రౌండ్ కూడా మనం ఒకసారి కొలుచుకోవాలి. సో చంక లూజ్ ఎంత ఉందో అది కూడా కొలుచుకుని సో దానికి తగ్గట్టుగా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను 7.5 ఇంచెస్కి కొలుచుకుంటున్నాను. నాది అసలు 8 ఇంచెస్ అండి. సో నాకు అది కొంచెం లూజ్ అవుతుందని 7.5 ఇంచెస్కి నేను మార్క్ చేసుకుని అక్కడి నుంచి స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. సో నడుము దగ్గర మనకు ఆల్రెడీ తెలుసు కదండి, 3 ఇంచెస్ మనం గ్యాప్. సో నడుము దగ్గర ఎలాగో మనం 3 ఇంచెస్ పెట్టుకున్నాం కాబట్టి ఖర్చు 3 ఇంచెస్కే మనం స్టిచ్ వేసేసుకుంటే ఈజీగా సరిపోతుంది. అక్కడ స్టోన్స్ ఉంటే నేను అవి పీకేసి స్టిచ్ వేసేసుకుంటున్నాను. సో ఎక్కడ వరకు అయితే నేను పెట్టుకోవాలనుకుంటున్నానో అక్కడ వరకు నేను స్టిచ్ అనేది క్లోజ్ చేసేస్తాను. సో ఇక్కడ ఒకసారి రఫ్ ఇచ్చుకుని తీసేస్తే సరిపోతుంది. ఎక్స్ట్రా స్టిచ్చెస్ కూడా వేసేసుకుంటున్నాను. సో అంతేనండి, వేరే సైడ్ కూడా అలా అటాచ్ చేసేసుకున్న తర్వాత ఆలియా కట్ కుర్తీ అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది. చాలా సింపుల్గానే కనిపిస్తుంది, కానీ స్టిచ్ చేస్తే తెలుస్తుందండి ఎంత కష్టమో అనేది. నేనైతే ఈ ఆలియా కట్ కుర్తీని 2 అవర్స్ స్టిచ్ చేశాను. ఎందుకంటే లేస్ అటాచ్ చేసేటప్పుడు నాకు టైం ఎక్కువ పట్టింది. వితౌట్ లేస్ అంత టైం అయితే పట్టదు, లేస్ వల్లే నాకు ఎక్కువ టైం పట్టింది.
సో చూసారు కదండి. ఇది మీకు వీడియో చాలా అర్థమైందని అనుకుంటున్నాను. నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో అడగండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది ఇవాల్టి వీడియో. వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.